వివిధ కార్పొరేషన్ల ద్వారా నిరుపేద లబ్ధిదారులకు ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం కింద కేటాయించిన భూములకు రిజిస్ట్రేషన్ చేసి న్యాయం చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య కోరారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ ద్వారా గతంలో అర్హులైన వారికి భూ పంపిణీ పథకంలో అందించిన ఎన్ఎస్ఎఫ్ భూములకు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పంపిణీ చేసిన భూములను సాగు చేసుకుంటున్న లబ్ధిదారులను గుర్తించి వారికి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి నిరుపేదలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు మిర్జాపూర్ సాయన్న, బాలరాజ్, సాయిలు, అబ్బయ్య, సంబాని ప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఏదైతే ఫారాలలో వ్యవసాయ క్షేత్రాలలో పనిచేస్తున్న వ్యవసాయ కార్మికులకు మరి దాదాపు 3 విడతలుగా అంటే 1994 నుంచి మరి దాదాపు 2004 తర్వాత 10-12 వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇంచుమించు 6000 పైచలకు ఎకరాలను మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. అందులో మరి చాలామందికి ఆ రోజు ఈ యొక్క భూములు ఫ్రీగా ఇవ్వలేదు. ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారా 5,000 మరి కొన్ని కారణాల వల్ల వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల మరి ఇంట్లో అమ్మాయిల పెళ్ళిళ్ళకు కానీ లేకుంటే అబ్బాయిల పెళ్ళిళ్ళకు లేకుంటే వారికి ఉన్న ఇబ్బందులతోనూ లేకుంటే ఇల్లు కట్టుకుంటే అజ్జేడు దానికోసము అమ్ముకోవడం జరిగింది. దాని రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కానీ ఈ మధ్యలో 1 సంవత్సరం క్రితం నుంచి అప్పటి నుంచి ఈ యొక్క ల్యాండ్లను రిజిస్ట్రేషన్ చేయడం నిలిపివేసింది. ఎందుకంటే ఆ రోజు ఈ యొక్క ల్యాండ్ 20,000 రూపాయలకే కార్పొరేషన్ నిర్ధారణ చేసి 5,000 పైచలకు వాళ్ళతో కట్టుకున్న తర్వాత గౌరవనీయులు క్రీస్తుజేసులు పూజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర పైసలు తీసుకోవడం ఎందుకని అవి మొత్తాన్ని మాపు చేసి వారికి మొత్తం రిజిస్టర్ చేసి ఇవ్వాలని ఆ యొక్క పుణ్యాత్ముడు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కానీ అదే టైంలో మరి ఎన్ఎస్ఎఫ్కు సంబంధించిన భూములను యాక్షన్లో 20,000కు, 18,000కు, 22,000కు, 25,000కు ఆ రోజు కొనుక్కున్న భూములు మరి ఈరోజు వాళ్ళు అమ్ముకునేందుకు మరి అవకాశాలు కలిగిస్తున్నారు. అదే మరి నిరుపేదలైన ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ మరి అవకాశాన్ని కల్పిస్తలేదు. ఎందుకు అంటే ఇది గవర్నమెంట్ ఆపేసింది, ఇవి అమ్ముకోవద్దు అని. అదే మరి కోర్టు నుంచి స్లాట్ బుక్ చేసుకొని తీసుకొస్తే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసిస్తుంది. అంటే ఈ నిరుపేదలకు కనీసం మళ్ళీ 40-50 వేల రూపాయలు హైకోర్టుకు పోయి ఖర్చు చేసుకొని ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేపించుకునేందుకు 40-50 వేల రూపాయలను ఖర్చు చేస్తుంది స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత. మా యొక్క విన్నపం ఏంటంటే ఇది ల్యాండ్ పర్చేస్ స్కీమ్ గతంలో గౌరవనీయులు మరి పెద్దలు అంజనేయులు కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఎస్సీ సబ్ కమిటీ మీటింగ్ అయినప్పుడు కూడా ఆ రోజు నేను అందులో మెంబర్ కూడా ఉండండి ఈ ల్యాండ్ల విషయం అడిగాము. ఇది ల్యాండ్ ఏదైతే ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కాబట్టి వారికి ఇబ్బందులు ఉంటే ఏదైనా ఉంటే వాళ్ళకి అమ్ముకునే హక్కు ఉందని చెప్పిండు కాబట్టి దీన్ని యథావిధిగా మీరు దయచేసి అధికారులు ఈ విషయాన్ని గమనించి ఇంట్లో నిరుపేదలే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకునేందుకు లేకుంటే పెళ్ళిళ్ళకో ఇంకో దానికో వాళ్ళు అప్పులు తీసుకొచ్చి మరి ఆ పొలం రాసిచ్చారు. కొంతమంది పెళ్లి సందర్భంగా మరి కట్టం కింద అమ్మాయిలకు మరి బీసీలకు కొంతమంది డీడీలు కట్టారు. అలాగే ఊటుపల్లిలో డీడీలు కట్టించారు రిజిస్ట్రేషన్ చేసినందుకు. గతంలో ఊటుపల్లిలో కట్టారు, పాండుపురంలో కట్టారు, షాటాపూర్లో కట్టారు. మరి చాలామంది కూడా కొంతమంది బ్యాంకు లోన్ తీసుకొని కూడా ఆ యొక్క డీడీ కట్టి ఎన్ఎస్ఎఫ్కు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు కాలే. అట్లాంటి ఊటుపల్లిలో ఉన్నారు. మన బోధనలో ఏదైతే
తహసీల్ ఆఫీసర్గా ఉన్న ఎస్సీలు ఉన్నారు, మరి ఫాండ్ ఫారంలో ఉన్నారు, షార్టబుల్లో ఉన్నారు, రెంజల్లో ఉన్నారు. కాబట్టి ఇవన్నింటినీ పరిజ్ఞానంలోకి తీసుకొని డీడీలు కట్టి ఇచ్చిన వారికి మరి కబ్జాలో ఉండి అర్హులుగా ఉన్న వ్యక్తులకు మరి రిజిస్ట్రేషన్ చేసేందుకు కానీ ఎవరికైతే ఇబ్బందులు ఉండి మరి భూమిని తన అవసరం నిమిత్తము అతను అమ్ముకుంటుండో చాలామంది వేరుల దగ్గర పైసలు తీసుకొని వడ్డీలు కట్టలేకపోతున్నారు. కాబట్టి అలాంటి వారికి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలని మరి మేము అధికారులను కోరుతున్నాము. ఈ విషయంలో మరి 17వ తారీఖు రోజు మరి అందరినీ సమీకరించుకొని మరి అధికారుల దృష్టిలో కలెక్టర్ గారి దగ్గరికి పోయి మరి ఒక విన్నపం కూడా ఇవ్వాలనేది ఈ యొక్క ప్రెస్ ద్వారా మీడియా ద్వారా మరి ప్రజలకు తెలుపుతున్నాము. ఎవరైతే ఇందులో బాధ్యులు ఉన్నారో బాధపడుతున్నారో మరి ఎవరైతే బాధ్యులు ఉన్నారో అందరూ కూడా మరి వచ్చి ఆ రోజు అధికారులకు మనము విన్నవించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.